హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఏం చేస్తున్నారండి? ఈరోజు నేను చాలా టేస్టీ ఎమ్మీగా అండి మన పెద్ద వంకాయ ఉంటుంది కదా, దాంతో ఫ్రై చేశాను అనమాట. అలాగే దాంతో పాటు ఏంటంటే వంకాయ పెరుగు కూడా చేసండి కర్రీ. టేస్ట్ అయితే అదిరిపోయిందండి. ఇంకా ఆలస్యం ఎందుకు, వచ్చేసేయండి ప్రిపేర్ చేసుకుందాం. ఇదిగోండి పెద్ద వంకాయ ఫ్రై చేసుకుంటున్నాం మనము. దీన్ని ఏంటంటే మంచిగా మనము సన్నగా ముక్కలు కట్ చేసుకోవాలండి. ఇదిగోండి వంకాయ ముక్కలు ఇట్లా మంచిగా పీసెస్గా కట్ చేసుకున్నామండి. వీటిని ఇప్పుడు మనం ఉప్పు కారం ఇవన్నీ వేసుకుని ఒకసారి మంచిగా వాటి పట్టించాలన్నమాట. ఇదిగోండి కొంచెం కారం అండి, 1 టేబుల్ స్పూను. మీకు మీ టేస్ట్కి సరిపడినంత కారం మీరైతే యాడ్ చేసేసుకోండి. అలాగే సాల్ట్ కూడా అండి, మనకి ఎంత సరిపోతుందో తెలుస్తుంది కాబట్టి అంత అనమాట. 1 టేబుల్ స్పూను ధనియాల పౌడరు, 1/2 టేబుల్ స్పూను జీరా పౌడర్ అండి. మనం చేస్తుంది 4 స్లైడ్సే కాబట్టి నేను కొంచెం తక్కువ వేస్తాను అనమాట. అలాగే 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, కొంచెమే సరిపోతుందండి. కొంచెం స్పైస్ ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు ఇంకొంచెం కారం అవన్నీ కూడా మీరు యాడ్ చేసుకోండి. దీనికి మనం చక్కగా ఇదేంటి మిరియాల పౌడర్ అవి కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఇదిగోండి చక్కగా ఇట్లా కలిపేసుకోండి. ముందు ఈ పౌడర్ అంతా కూడా మిక్స్ చేసుకొని మనము వంకాయ కూడా పట్టేసుకోవచ్చు. అప్పుడైతే మంచిగా అన్ని ఈవెన్గా మిక్స్ అయిపోయి తర్వాత మన పీసెస్కి వస్తుంది అనమాట. చూడండి ఇట్లా. దీనికి కొంచెం లైట్ ఆయిల్ కూడా యాడ్ చేసుకోవచ్చండి. లేదంటే ఇందులో మనము వంకాయల్ని శుభ్రంగా వాష్ చేసుకొని వాటర్లో పెడతాం కాబట్టి ఆ వాటర్ ఉంటుంది కాబట్టి ఈ వాటర్కి ఇదంతా కూడా పట్టేస్తుంది అనమాట. అవసరం లేదు. చక్కగా ఇట్లా మనము అన్ని స్లైడ్స్కి ఉప్పు కారాలు పట్టే విధంగా అయితే మనము మంచిగా వీటిని కలిపేసుకోవాలన్నమాట. చేయితోనే కలిపితే అండి మంచిగా పట్టేస్తుంది ముక్కకి. ఆయిల్ అండి, కొంచెం ఆయిల్ వేసుకుందాము, 2 టేబుల్ స్పూన్ అట్లా అంతే. ఇదిగోండి చక్కగా ముందు కలిపి పెట్టుకున్నాం కదా మన వంకాయ స్లైసెస్ అనమాట. ఇవి కొంచెం ఆయిల్ ఫ్రై అయిన తర్వాత ఇవి ఇందులో వేసేద్దాం. మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకుందామండి, ఎందుకంటే మాడిపోతే బాగుండదు అనమాట. అందుకోసం ఇదిగోండి ఇట్లా ఈ ఆయిల్తోనే చక్కగా ఇట్లా మనము టర్న్ చేసుకుంటా ఒక 3 మినిట్స్ అలా ఉంచేసి తర్వాత మళ్ళీ మనం టర్న్ చేసుకోవచ్చండి. కొంచెం అంతా మంచిగా లోపలంతా కూడా కుక్ అయిపోవాలన్నమాట. అందుకోసం మనం మీడియం ఫ్లేమ్లో పెట్టేస్తున్నాము. మంచిగా కుక్ అయిన తర్వాత అండి కొంచెం ఫ్రై అయ్యాక అప్పుడు హై ఫ్లేమ్లో పెట్టేసుకోవచ్చు. ఎందుకంటే పైన హై ఫ్లేమ్లో పెట్టేసి మనం ఫ్రై చేసుకుంటే కనుక అటు ఇటు మాడిపోతుంది, లోపల మంచిగా కుక్ అవ్వదు అనమాట. అదే బాగా సన్నగా కట్ చేసుకుంటే కనుక సరిపోతుంది. బట్ ఇవి కొంచెం మన పీసెస్ అన్నీ ఏంటంటే కొంచెం తినటానికి పంట కిందకు ఉండాలని నేనైతే కొంచెం మందంగానే కట్ చేశాను అనమాట. చూడండి చక్కగా పాన్ అయితే మనం ఇలా అడ్జస్ట్ చేసుకోవచ్చండి. ఒకసారి ఇట్లా మనము దీన్ని మూమెంట్ ఇచ్చామంటే చక్కగా ఆయిల్ అంతా కూడా వెళ్ళిపోయి మంచిగా ఫ్రై అయిపోతాయి అనమాట. ఇదిగోండి ఇప్పుడు కొంచెం నెమ్మదిగా మనము టర్న్ చేసుకుందాం. మంచిగా ఫ్రై అవుతుంటండి మంచి స్మెల్ వస్తుంది అనమాట. చూసారా చక్కగా మళ్ళీ మనము ఇంకొకసారి అట్లా టర్న్ చేసుకుంటే ఏమన్నా పచ్చి ఉన్నా కానీ శుభ్రంగా కుక్ అయిపోతుంది. అయినా వంకాయ త్వరగా కుక్ అయిపోతుందండి. ఈవెన్ మనం కర్రీ చేసినా ఫ్రై చేసినా త్వరగా ఏ వెజిటబుల్ అంటే వంకాయ అండి, చాలా ఫాస్ట్గా అయిపోతుంది అనమాట. సో ఇది కూడా ఏంటంటే జస్ట్ ఒక 5 to 8 మినిట్స్లో అయిపోతుంది అంతే. ఇప్పుడు చక్కగా లాస్ట్లో అండి కొంచెం కొత్తిమీర, కొంచెం ఇట్లా కొత్తిమీర కూడా మనం వేసుకుంటే లాస్ట్లో బాగుంటుందండి. ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవటమే. ఒకసారి అనుకొని స్టవ్ ఆఫ్ చేస్తే మన ఎంతో టేస్టీగా ఉండే వంకాయ ఫ్రై రెడీ అయిపోయిందండి, పెద్ద వంకాయ. ఇదిగోండి చాలా టేస్టీగా ఎమ్మీగా అయితే మన వంకాయ ఫ్రై అండి వచ్చేసింది. టేస్ట్ అయితే ఇదిగోండి చూసారా చక్కగా పీసెస్ ఇట్లా వచ్చేసింది అనమాట. ఇప్పుడు దీనికి ఏంటంటే మనం వంకాయ పెరుగు కూడా నేను చేయబోతున్నానండి. వంకాయ పెరుగు అండి. దానికోసం చూడండి కొంచెం 1 టేబుల్ స్పూన్ చిల్లీ పౌడర్ పెట్టుకున్నాను ప్లేట్లో. అలాగే సాల్ట్, మనకి సరిపోయేంత సాల్ట్ అండి. పసుపు కొంచెం అనమాట, పసుపు కూడా కొద్దిగా వేసాను. కొంచెం లైట్గా ధనియాల పొడి వేసినట్టు ధనియాల పొడి వేసుకుందామండి. మామూలు ఫ్రైకి అయితే చక్కగా అన్ని మసాలా వేసుకోవచ్చండి. చూడండి ఇవి 3 మనము మంచిగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్నాక మనం ముందుగా వంకాయల్ని చక్కగా స్లైసెస్గా కట్ చేసి పెట్టుకున్న వంకాయలు ఉన్నాయి కదండి, ఇవి మంచిగా దీన్ని ఉప్పు కారాలు పట్టే విధంగా వీటిని అయితే మనము మిక్స్ చేసుకొని పక్కన పెట్టేయాలన్నమాట. ఇందాక మనం ఫ్రైకి ఎలా చేసామో అట్లా చూడండి ఇట్లా చాలా బాగుంటుందండి. నేను చెప్పే విధంగా అయితే మీరు పెరుగు వంకాయ చేసుకోండి, టేస్ట్ అయితే అదిరిపోతుంది అనమాట. ఇప్పుడు ఒకేలాగా కాకుండా కొంచెం డిఫరెంట్గా అనమాట. తినడానికి కూడా బాగుంటుంది, విడిగా తినొచ్చు, చక్కగా మనము రైస్తో తినొచ్చు, దేంతో అయినా కానీ చూపిస్తాను. ఇదిగోండి ఇట్లా మొత్తం పీసెస్ అన్నీ కూడా మనము ఇలా ఉప్పు కారాలు పట్టించేసి పక్కన పెట్టేద్దామండి. లోపల వేరే ప్రాసెస్ చూపిస్తాను నేను.
ఇదిగోండి ఇట్లా వీటిని మనము పక్కన పెట్టేద్దాం. ఈ చిన్న ముక్కలు ఎందుకు తీసుకున్నా అంటే అండి పెరుగులోకి కదా అని, అదే ఫ్రైకి అయితే మనము సైజ్ కరెక్ట్గా ఉండాలి కాబట్టి కొంచెం పెద్ద ముక్కలు తీసేసుకున్నాను అనమాట. సో పెరుగులోకే కాబట్టి ఈవెన్ లేకపోతే వీటిని మనం కట్ చేసుకొని అయినా కానీ మనం పెరుగులో వేసుకోవచ్చు అనమాట, ఎట్లయినా వేసేసుకోవచ్చు. అందుకోసమని చిన్న పీసెస్ని నేను తీసుకున్నాను అనమాట. వీటిని పక్కన పెట్టేస్తున్నాను. పెరుగు వంకాయ అని చెప్పా కదండి, పెరుగు వంకాయ కోసం ఏంటంటే ఒక మీడియం సైజ్ ఆనియన్ ఇట్లా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాండి. అలాగే ఒక టమాటా అనమాట, ఇది కూడా మీడియం సైజ్దే. పెరుగు వంకాయ కదా ఇదేంటి అనుకోవద్దండి, బాగుంటుంది అనమాట, టేస్ట్ కొంచెం డిఫరెంట్గా మంచిగా. అందుకోసం అని చెప్పేసి ఇదిగోండి ఇట్లా ఒక మీడియం సైజు ఆనియన్, ఒక మీడియం సైజు టమాటా కట్ చేసుకొని ఇలా పక్కన పెట్టేసుకోవాలండి. ఇదిగోండి స్టవ్ ఆన్ చేశాను, పాన్ పెట్టేశాను. ఇవేంటంటే ఇందాక మనం వంకాయ ఫ్రై వేయించుకున్నాం కదండి, అట్లా ఇవి కూడా వేయించుకోవాలన్నమాట. ఫస్ట్ ఆయిల్లో ఈ పీసెస్ అంతా కూడా మనం చక్కగా వేయించేసుకొని పక్కన పెట్టుకోవాలన్నమాట. కొంచెం ఆయిల్ పడుతుందండి, ఇది రిమైనింగ్ మనం టమాటా ఇవి కూడా వేయాలి కాబట్టి కొంచెం పడుతుంది అనమాట. కొంచెం అంటే ఏం లేదు, 2 టేబుల్ స్పూన్స్ సరిపోతుందండి అంతే. చక్కగా చూడండి అవి వేగుతున్నప్పుడు ఆయిల్ అంతా కూడా కొంచెం హీట్ అయిన తర్వాత మనం ముందుగా ఉప్పు కారం ఇవి కలిపి పెట్టుకున్నాం కదండి, ఈ పీసెస్ని ఇందులో వేసేయాలన్నమాట. ఒక్కొక్కటి నెమ్మదిగా ఇందులో వేసేయాలన్నమాట. ఇదిగోండి ఇట్లా ఒక 2 మినిట్స్ తర్వాత మళ్ళీ వీటిని చక్కగా ఇట్లా టర్న్ చేసుకుందామండి. ఫ్లేమ్ను కూడా మనం కొంచెం అడ్జస్ట్ చేసుకుంటూ వీటిని అయితే మనము ఫ్రై చేసుకోవాలన్నమాట. కొంచెం మాడకుండా కొంచెం మంచిగా కుక్ అయిపోతే మన వంకాయ పెరుగు టేస్టీగా ఉంటుందండి. అందుకోసం అని చెప్పేసి కొంచెం ఇట్లా టర్న్ చేసుకుంటూ మళ్ళీ ఒక 2 మినిట్స్ తర్వాత ఇంకొకసారి టర్న్ చేసుకొని వీటిని వేరే గిన్నెలో కానీ ప్లేట్లో కానీ ట్రాన్స్ఫర్ చేసుకుంటే సరిపోతుందండి. ఇట్లా అనమాట మనకి ఉడికిపోయింది తెలుస్తుంది కదండి. ఇదిగో చూసారా చక్కగా కొంచెం కలర్ చేంజ్ అయిపోతుంది. ఉప్పు కారం కూడా అంత మంచిగా మాడితే బాగుంటుంది అనమాట. అందుకే కొంచెం దగ్గరుండి వేయించేసుకోండి, ఇవి త్వరగా అయిపోతుంది. వంకాయ కర్రీ చేసినా ఫ్రై చేసినా మనకి త్వరగా అయిపోయే రెసిపీ అంటే వంకాయ అండి. చూసారు కదా ఇది. ఇప్పుడు వీటిని మనము వేరే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేద్దామండి. ఇదిగోండి చక్కగా మనం వేయించుకున్న ఈ వంకాయ స్లైస్ అన్నీ కూడా ప్లేట్లో పెట్టేసా అండి. చూసారు కదా ఇట్లా కొంచెం వేయించుకున్నాయి అనమాట, పక్కన పెట్టేస్తున్నాను. ఇప్పుడు అదే పాన్లో అండి కొంచెం ఆయిల్ తీసేసుకుందాము. కొంచెం ఆయిల్ వేసేసుకొని ఈ ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఇందులో మనము ఆనియన్స్ వేసుకోవాలి. ఇదిగోండి మనం మంచిగా ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అనమాట. ఈ ఆనియన్స్ కూడా మనం వేసుకోవాలి, మీడియం సైజు ఆనియన్ అనమాట. వీటిని చక్కగా మనము మాడకుండా వేయించేసుకోవాలండి. చిన్న టేబుల్ స్పూన్ అంతా అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా మంచిగా ఇది కూడా ఫ్రై అయిపోవాలండి ఆయిల్లో. పచ్చివాసన అంతా కూడా ఈ ఆనియన్స్లో ఇందులో రెండిట్లో ఏ విధంగా మనం అయితే మంచిగా దీన్ని వేయించేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఇందులోనే కొంచెం వేగిన తర్వాత అండి ఇదిగో చూసారా టమాటా కూడా మనం మీడియం సైజ్ ఒకటి కట్ చేసి పెట్టుకున్నాం కదా, అది కూడా వేసేయాలన్నమాట. ఇవన్నీ కూడా మంచిగా కుక్ అయిపోవాలండి. ఇప్పుడే మన వంకాయ పెరుగు కర్రీ మంచి టేస్ట్ వస్తుంది అనమాట. ఈ పచ్చివాసన అంతా కూడా వెళ్ళిపోవాలి. ఈ రెండు మంచిగా కుక్ అయిపోవాలండి. ఆయిల్ అంతా కూడా కొంచెం బయటికి రావాలన్నమాట, అప్పుడే బాగుంటుంది. అండ్ ఇందులో పసుపు కూడా యాడ్ చేసుకోవాలి. ఇంకా మనం ఏమేమి వేసుకోవాలి అన్నీ అండి, మసాలా పౌడర్లు కానీ ఏమైనా కానీ అన్నీ మనం ఇందులో చక్కగా వేసేసుకోవాలన్నమాట. ఉప్పు కారాలు అన్నీ కూడా. కొంచెము ప్రాసెస్ కొంచెం లెంతీ అనిపిస్తుంది కానండి టేస్ట్ అయితే అదిరిపోతుంది అసలు. దేంతో అయినా మనము చక్కగా తినేసే మంచి పెరుగు వంకాయ అనమాట. ఇప్పుడు ఇందులో అండి 1 టేబుల్ స్పూను చిల్లీ పౌడర్ అనమాట. స్పైస్ చూసుకొని వేసుకోండి. స్పైస్ కొంచెం ఎక్కువ ఉంటే 1/2 టేబుల్ స్పూన్ వేసుకోండి, స్పైస్ లేకపోతే 1 టేబుల్ స్పూన్ వేసుకోండి. దట్టు పెరుగులో మిక్స్ చేస్తున్నాం కాబట్టి అండి కొంచెం స్పైస్ ఉన్నా కానీ మనకు అంతేం అనిపించదు అనమాట. ఇదిగోండి 1/4 టేబుల్ స్పూన్ అయితే నేను సాల్ట్ వేస్తున్నాను, టేస్ట్కి సరిపోయేంత. ఇదేంటంటే మనం పెరుగులో నేనైతే సాల్ట్ కలపలేదండి, మీరు పెరుగులో ముందుగానే సాల్ట్ కలిపి ఉంటే కనుక కొంచెం తక్కువ వేసుకోండి. ధనియాల పౌడర్ కొంచెం అండి, క్వాంటిటీ తక్కువ కాబట్టి కొంచెం అనమాట. కొంచెం అది 1 టేబుల్ స్పూన్ వేస్తే, జీరా ఎప్పుడైనా 1/2 వేసుకోవాలండి. 1 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ వేసుకుంటే 1/2 ఏమో జీరా వేసుకోవాలి. అలాగే మనం 1 టేబుల్ స్పూన్ వేసామనుకోండి చేదు వచ్చేస్తుంది. గరం మసాలా 1/4 టేబుల్ స్పూన్ అట్లా సరిపోతుందండి. ఈ మెజర్మెంట్స్ అయితే కరెక్ట్గా స్పైస్ ఉంటుంది అనమాట. బట్ మీకు ఇంకా ఎక్కువ కావాలంటే ఎక్కువ మీరు యాడ్ చేసుకోవచ్చండి. చూడండి మాడకుండా, నాన్ స్టిక్లు త్వరగా మాడుతుంటాయి కాబట్టి ఇట్లా అనమాట. మంచిగా ఇవన్నీ వేసాక మనము కలుపుకోవాలండి. ఇది మంచి పేస్ట్ లాగా ఫామ్ అయిపోవాలన్నమాట, టైం పడుతుంది. అలాగే మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో నుంచి ఆయిల్ అంతా బయటికి రావాలి. ఈ టమాటాసు ఈ ఆనియన్స్ అన్నీ కూడా బాగా కుక్ అయిపోవాలండి, అప్పుడే బాగుంటుంది మన కర్రీ. ఇదిగోండి ఒక 5 మినిట్స్ తర్వాత చక్కగా మన
కర్రీ అండి. నేనైతే కొంచెం లిటిల్ బిట్ వాటర్ యాడ్ చేశాను అండి. కొంచెం వాటర్ యాడ్ చేయటం వల్ల ఏంటంటే ఈ టమాటా అంతా కూడా బాగా మెత్తగా స్మాష్ అయిపోతుంది. ఆనియన్స్ అన్నీ కూడా కొంచెం గ్రేవీ కన్సిస్టెన్సీ వస్తుందండి. మన పెరుగు వంకాయ బాగుంటుంది అనమాట, టేస్ట్ బాగుంటుంది. దానికోసం అని చెప్పేసి నేను కొంచెం వాటర్ యాడ్ చేశాను. మనం వాటర్ యాడ్ చేయలేదనుకోండి, ఆ పెరుగు ఓన్లీ టమాటాతోనే అది కుక్ అయిపోయి కొంచెం దగ్గరగా వచ్చి అంత మంచిగా అనిపించదు అనమాట. ఇలా ఈ గ్రేవీ కన్సిస్టెన్సీ వస్తే బాగుంటుందండి. దానికోసం అని చెప్పేసి కొంచెము వాటర్ యాడ్ చేస్తే మీరు కూడా వాటర్ యాడ్ చేసేయండి. ఇప్పుడు ఇందులో ఏంటంటే మనం ముందుగా పెట్టుకున్నాం కదా, చక్కగా ఫ్రై చేసి పెట్టుకున్న ఈ వంకాయలు కూడా మనము ఇందులో వేసేయాలన్నమాట. అప్పుడు ఈ మసాలా ఇవన్నీ కూడా ఈ వంకాయకి పట్టేస్తాయండి. ఒకసారి మనము సిమ్లో పెట్టేసుకొని మంచిగా కలిపేసుకొని ఒక 2 minutes కుక్ చేసి స్టవ్ ఆఫ్ చేసేద్దామండి. ఇదిగోండి చక్కగా అసలు వాటర్ కానీ ఏమి యాడ్ చేయద్దు. ఇవి జస్ట్ మనం ఒకసారి టర్న్ చేసుకుంటూ జాగ్రత్తగా దీన్ని ఇలానే ఉంచేసి కలుపుకొని దీన్ని ఇంకా స్టవ్ ఆఫ్ చేసేద్దామండి. స్టవ్ ఆఫ్ చేసేసి మిగిలిన ప్రాసెస్ చూద్దాము. చక్కగా ఒక కప్ అండి, ఒక కప్పు పెరుగుని చక్కగా ఇలా తాలికలు ఏమీ లేకుండా మంచిగా సాఫ్ట్గా వెయిట్ చేసుకున్నా అండి. సాల్ట్ అయితే నేను కర్రీలో ఎక్కువ వేసాను కదా, అందుకని ఇందులో లిటిల్ బిట్ యాడ్ చేశాను అనమాట. మీరు ఈ పెరుగు వంకాయ చేసుకున్నప్పుడు సాల్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. పెరుగులో వేస్తేనేమో కర్రీలో తక్కువ వేసుకోండి. రెండిట్లో అందులో కొంచెం ఇందులో కొంచెం వేసుకుంటే ఇంకా బాగుంటుంది అనమాట. అది ఒకసారి చెక్ చేసుకోండి. మర్చిపోయి వేసుకుంటే ఇంకా తినాలని కూడా అనిపించదు అనమాట. అందులో పెరుగులో ఉప్పు ఎక్కువైందంటే అసలు ఎందులో తినలేమండి. ఈ పెరుగు కర్రీలో ఉప్పు లేకుండా కొంచెం జాగ్రత్తగా గుర్తుంచుకొని వేసుకోండి. ఇదిగోండి ఇట్లా దీన్ని ఇప్పుడు పక్కన పెట్టేస్తున్నా. ఇప్పుడు మనం ఏంటంటే అండి, తాలింపు వేసుకుంటానికి ఒక చిన్న ఇది ఉంటుంది కదా కడాయి, అది పెట్టేశాను. అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నానండి. ఇది ఎందుకంటే ఇప్పుడు మనం ముందుగా పెరుగుని చక్కగా తాలికలు లేకుండా ఒక బౌల్లో ఉంచుకున్న పెరుగు కండి పోపు పెట్టాలన్నమాట. అలాగే ఎండుమిర్చి 2 అండి. ఎండుమిర్చి అయితే తుంపట్లేదు, తుంపామంటే బ్లాక్ అయిపోతాయి అనమాట. అందుకని పెరుగు కాబట్టి నేను డైరెక్ట్ వేసేస్తున్నాను. ఇందులో కావాలంటే మీరు పచ్చిమిర్చి కూడా ఒక 2 యాడ్ చేసుకోవచ్చండి, బాగుంటుంది. ఇదిగోండి తాలింపు అనేది మంచిగా వేగినమాట. స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. ఈ పోపుని ఇప్పుడు మనము పెరుగుకి యాడ్ చేసేద్దాం. ఇదిగోండి జస్ట్ ఇంతే వేసేసాను. ఇంకేం కలపలేదు చూసారండి. ఇందులో జస్ట్ తాలింపు వేసేసాను పెరుగుకి. దీన్ని ఇప్పుడు పక్కన పెట్టేస్తున్నా. ఒక బౌల్ తీసుకున్నానండి. ఇప్పుడు ఆ పెరుగు వంకాయ కర్రీ ఎలా మనం చేసుకోవాలి, మిక్స్ చేసుకోవాలో ఎలా తినాలో చెప్తున్నా. ఇదిగోండి ఆ గిన్నెలో ఏంటంటే మనం ఫస్ట్ గ్రేవీ ప్రిపేర్ చేసాం కదా, ఆ గ్రేవీ అంతా కూడా మనము అడుగున కొంచెం ఒక లేయర్ లాగా వేసేసుకోవాలండి. ఇవి కూడా ఏమంటారు వంకాయ ఇవి కూడా మనము చక్కగా స్ప్రెడ్ చేసేసుకోవచ్చు అనమాట అడుగున. చూడండి చక్కగా వంకాయ కూడా నేను వేసేస్తున్నాను అనమాట. ఇదిగోండి ఇట్లా మనం ముందుగా చక్కగా ఈ గ్రేవీని అంతటిని కూడా మనం అడుగు భాగంలో ఒక లేయర్గా వేసేసామన్నమాట. కొంచెం అయితే మనం ప్యాన్లో రిమైనింగ్ ఉంచుకోవాలండి. ఇదేంటంటే పైన కొంచెం మధ్యలో వేసుకొని కలుపుకుంటే బాగుంటుంది అనమాట. దానికోసమని ఇదిగోండి ఇట్లా నేను కొంచెం గ్రేవీ అయితే 1 టేబుల్ స్పూన్ అయితే ఇలా ఉంచేసాను అనమాట. ఇదిగోండి ఇట్లా చూసారు కదా. ఇవన్నీ వేసిన తర్వాత ఇప్పుడు మనం ముందు పెట్టుకున్నాం కదా, ముందు చక్కగా పోపు పెట్టుకొని ఉన్న ఈ పెరుగుని ఇందులో మనము వేసేసుకోవాలి. ఇప్పుడు చూసారా ఈ మిగిలిపోయిందంతా కూడా మనము దీనిపైన వేసేసుకోవాలి. ఇప్పుడు మనం ఒక్కసారి దీన్ని చక్కగా మిక్స్ చేసుకోవాలండి. అడుగు నుంచి పైనుంచి కిందకి, కింద నుంచి పైకి చక్కగా మిక్స్ చేసుకోవాలి. చూసారా మొత్తం మిక్స్ అయిపోయి నా వంకాయ పెరుగు కర్రీ తినాలనిపించే మంచి టేస్టీగా కలర్ఫుల్గా అదిరిపోయే విధంగా కనిపిస్తుంది కదండి. ఇదిగో చూసారా వంకాయ ఇలా అనమాట. ఇలా ఒకసారి మనం చెక్ చేసుకోనండి, మనకు ఉప్పు సరిపోయిందేమో చూసుకొని. ఉప్పు ఒక్కటే మ్యాక్సిమం ఇంకేం కలిపే పని ఉండదు, ఎందుకంటే వంకాయ కాబట్టి. చక్కగా ఇది మనం వేడి అన్నంలో తినేయొచ్చండి. ఇంకా కొంచెం ఒక 5 minutes అట్లా ఆగి తింటే ఈ పెరుగు కూడా ఈ వంకాయ ముక్కకు పట్టేసండి, ఇంకా టేస్ట్ మామూలుగా ఉండదు అనమాట. లాస్ట్లో కొంచెం కొత్తిమీర యాడ్ చేసేసుకోండి. ఇంకా మన పెరుగు వంకాయ రెడీ అయిపోయినట్టే. చూసారండి మన వంకాయ ఫ్రై అండి. త్వరగా అయిపోయే వంకాయ ఫ్రై అనమాట. పెద్ద వంకాయతో చేశాను. అలాగే చక్కగా మన వంకాయ పెరుగు కర్రీ లాగా చేశాను. టేస్ట్ అయితే అదిరిపోయింది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేశాక ఎలా వచ్చిందో కమెంట్ బాక్స్లో తెలియచేయండి. ఈ రెసిపీ అయితే అండి చక్కగా మనము రైస్తో తినొచ్చు, వేడి రైస్తో, చపాతీ దేనితోనైనా తినొచ్చండి. ఈ ఫ్రై అయితేనేమో చక్కగా పప్పుతో కానీ అట్లా తినేసేయచ్చు. ఇలా కూడా మనం రైస్లో మిక్స్ చేసుకొని తినొచ్చండి. టేస్ట్ అయితే అదిరిపోయింది అనమాట.
అలాగే మీ విలువైన సమయాన్ని కేటాయించి నా వీడియోస్ చూస్తున్నందుకు మీ అందరికీ నా ధన్యవాదాలండి. మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి. ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. హెల్తీగా కుకింగ్ చేసుకుందాం, మన ఆరోగ్యాన్ని మనము కాపాడుకుందాం. థ్యాంక్ యూ.